నమస్తేనండి. నేను మీ రామకృష్ణ ఆస్ట్రో న్యూమరాలజీని. ఈరోజు కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి త్రిశూర్ టెంపుల్‌కొచ్చానండి. ఇది పరమశివుని యొక్క ఆలయం. ఇక్కడ సంతానం లేని వాళ్ళు ఇక్కడ సంతానం కలగడానికి ఇక్కడికి చాలామంది భక్తులొస్తుంటారు. పూర్వం ఆదిశంకరాచార్యుల తల్లిదండ్రులు కూడా ఇక్కడే ఆ స్వామివారిని కోరుకున్నప్పుడు ఆదిశంకరాచార్యులు జన్మించినట్టుగా ఇక్కడ స్థల పురాణం తెలియజేస్తుంది. ముఖ్యంగా నేను ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే ఆగస్టు 9వ తారీఖున నేను శని హోమం జరిపిస్తున్నాను. ఆ శని హోమానికి ప్రత్యేకించి తులారాశి వారు ప్రపంచంలో ఏ మూలకు ఎక్కడున్న తులారాశి వారు ఖచ్చితంగా మీరు ఈ యొక్క ఆగస్టు 9వ తారీఖున జరిగేటువంటి శని హోమానికి ప్రతి ఒక్కరు కూడా చేయించుకోండి. మీ పేరు గోత్రనామాలు పంపించండి. ఇక్కడ తప్పితే మాత్రం మళ్ళీ 30 సంవత్సరాలు దానికి అవకాశం రాదండి. సుమారుగా ఈరోజు 5వ తారీఖు, ఇంకా 4 రోజులు, ఇంకా 3 రోజులే మిగిలి ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఈ శని హోమాన్ని వదిలిపెట్టకండి. నేను నేను మీ నుండి కోరుకున్నది ఒకటే, మీరు ఏదైనా కోరుకోండి, మనసులో ఏదైనా కోరుకోండి, మీకు ఏం కావాలో కోరుకోండి, ఖచ్చితంగా నెరవేరుస్తారు ఆ శనీశ్వర భగవానుడు. మీకు మంచి జరిగిన తర్వాత నేను ఒకటే కోరుకుంటున్నాను, మా సంస్థానము మా గోశాలకి మీరు వస్తు రూపంలో మాకు ఆ ఆ గోవులకి తినుబండారాన్ని అంటే తిను పదార్థాలను మాకు అందజేయండి. మరి ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుంది. మరి ఆగస్టు 9వ తారీఖున మర్చిపోకండి. మంచి భవిష్యత్తు ఉంటుందండి తులారాశి వారికి. అట్టి భవిష్యత్తు ఎట్టి పరిస్థితులలో కూడా మీరు ఇబ్బంది పడకండి. మంచి జరగాలని ఆ యొక్క త్రిశూర్ టెంపుల్లో ఉన్నటువంటి పరమశివుణ్ణి నేను అర్థించాను. ఎందుకంటే ఇక్కడికి ఆగస్టు 9వ తారీఖున ఎవరైతే శనిహోమం జరిపించుకుంటారో వారికి సకల కార్యసిద్ధి జరగాలని కూడా మనస్ఫూర్తిగా మనసా వాచా కర్మేణ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. సర్వే జనా సుఖినో